హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే కాకరకాయ పులుసు. దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి, అవి వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. సో దీనికోసం ఫస్ట్ కాకరకాయ ఒక పావు కిలో తీసుకున్నాను. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇది వాష్ ఎక్కువసార్లు చేయాలన్నమాట, ఎందుకంటే డర్ట్ పార్టికల్స్ ఉంటాయి ఆ ముళ్ళ మధ్యలో. సో అందుకని మంచిగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి చిటిపట్లాడిచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలని నేను ఇందులో వేసుకున్నాను. సో అది కొంచెం చిటిపట అయిన తర్వాత కరివేపాకు, దాని తర్వాత పచ్చిమిర్చి చీలికలు, దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఈ లోపల నేను కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ నేను చూపిస్తాను ఇప్పుడు. సో కాకరకాయలు కొన్ని ముదిరిపోయి ఉన్నాయన్నమాట, అందుకని నేను సీడ్స్ తీసేసాను. కొన్ని మంచిగానే ఉన్నాయి, అందుకని అవి ఫుల్గా వేసేసాను. సో చూస్తే మధ్యలో సీడ్స్ తీసేసినవి కనిపిస్తాయి మీకు. సో అవి మంచి ఉల్లిపాయలు అంతా మగ్గిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి అనమాట. ఇది ఎక్కువసేపు ఏం పట్టదు, త్వరగానే మగ్గుతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతూ ఉంటాయి కదా. తర్వాత ఒక నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసేసుకొని అవి అందులో వేయాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని మంచిగా మంచిగా మిక్స్ ఇవ్వాలి. ఇవి మగ్గుతాయి అనమాట, చక్కగా చింతపండు మొత్తం దానికి పట్టేలాగా మగ్గుతాయి. సో ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 నుంచి 3.5 స్పూన్ వరకు నువ్వులు వేసుకొని 2 లవంగాలు, 2-3 యాలకులు, సో ఇవి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని దాన్ని నీట్గా పౌడర్ చేయాలి. ఇంత తక్కువ మిక్చర్ కాబట్టి నేను దంచుకుంటున్నాను. మీరు చిన్న చిన్న జార్స్ ఉంటే వేసేసుకోండి. నేను మంచిగా దంచుకున్నాను. ఎక్కువసేపు కూడా పట్టదు, ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా. మంచిగా ఇలా పౌడర్ లాగా ఈ కాకరకాయ ముక్కలు బాగా మగ్గితే మనం ఇంకా పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను కొంచెం పులుసు కన్సిస్టెన్సీ రావడానికి నేను ఒక చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకొని పులుసు బాగా మగ్గించుకోండి. దాని తర్వాత ఎంత మగ్గితే ఎంత బాగుంటుంది అనమాట పులుసు. నేను కొంచెం బెల్లం ముక్క వేసాను. బెల్లం ముక్క వేసుకోకపోయినా బాగుంటుంది. ఈ టైంలో కూడా మీరు దించేసుకోవచ్చు, కొత్తిమీర జల్లేసుకొని. బట్ బెల్లం ముక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం తిన్నాను, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి.